హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులైంది మీతో మాట్లాడి నేను. ఈరోజు మనం 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఏ లెటర్స్ వస్తాయి, అసలు లెటర్స్ ఎవరికి రాస్తారు, లెటర్కి సంబంధించి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో ఒకసారి మాట్లాడుకుందాం. 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు లెటర్ రైటింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ విషయం మీ అందరికీ తెలుసు కనుక నేను ప్రతిరోజు లెటర్ రైటింగ్ నేను మీకు చెప్తాను. తప్పకుండా వీడియో చూడండి, నేర్చుకోండి. पत्र के प्रकार. पत्रों को मुख्यतः 2 वर्गों में विभाजित किया गया है. औपचारिक पत्र, అనౌపచారిక పత్ర. లెటర్ రైటింగ్ ని 2 రకాలుగా విభజించారు. మొదటిది ఔపచారిక పత్ర అంటారు, ఫార్మల్ లెటర్. అనౌపచారిక పత్ర అంటే ఇన్ఫార్మల్ లెటర్. ఔపచారిక పత్ర అంటే ఏంటి అంటే అధికారులకు మనం రాసే లెటర్ అన్నమాట. అధికారులకు, హెడ్ మాస్టర్కి, ప్రిన్సిపల్కి, పోలీసులకి, పోస్ట్ ఆఫీస్కి, బ్యాంకులో పనిచేసే వాళ్ళకి, ఇలా అధికారులకు మనం ఏదైనా లెటర్ రాయాల్సి వచ్చినప్పుడు ఆ లెటర్ని మనం ఔపచారిక పత్ర అని పిలుస్తాం. ఎవరెవరికి రాస్తాం ఆ లెటర్స్ అంటే విద్యాలయకే ప్రధానాచారికి రాస్తాము, హెడ్ మాస్టర్కి రాస్తాము. ఇప్పుడు మీకు అర్థమయ్యేట్టు చెప్తాను చూడండి. మనం చుట్టి పత్ర రాస్తాం కదా, చుట్టి పత్ర నాకు ఒంట్లో బాగుండలేదు అందుకని నేను స్కూల్కి రాను అని లెటర్ రాస్తాం కదా, అది ఔపచారిక పత్ర అవుతుంది. సమాచార పత్రికే సంపాదకం అంటే పేపర్ వాళ్ళకి మనం లెటర్ రాసేటైతే వాళ్ళకి కూడా రాసే లెటర్ని ఔపచారిక పత్ర అనే అంటారు. పుస్తక విక్రయదాత అని అంటారు. ఎప్పుడైనా చదువుకున్నారో లేదో అంటే మనం బుక్ స్టాల్కి లెటర్ రాస్తాం. ఏమని, నాకు పలానా సబ్జెక్ట్ ఇన్ని పుస్తకాలు కావాలి, పలానా సబ్జెక్ట్ ఇన్ని పుస్తకాలు కావాలి అని వాళ్ళకి మనం లెటర్ రాస్తాం. ఆ లెటర్ కూడా ఔపచారిక పత్ర లిస్టులోకి వస్తుంది. ఫీజు మాఫ్ కర్నేకే లియే, నేను బాగా చదువుకుంటాను, మీ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, దయచేసి నా ఫీజు కొద్దిగా తగ్గించండి లేదా నా ఫీజు కొట్టేయండి అని మనం అడుగుతాం కదా. అలాగా అధికారులను అడిగేటప్పుడు ఫీజు మాఫీ కర్నేకే లియే హమ్ పత్ర లిఖ్ సక్తే హై. దాని తర్వాత నగర్ నిగమ్ అధికారి అంటే మనం ఉండే చుట్టుపక్కల శుభ్రత లేకపోయినా, వాటర్ ఫెసిలిటీ లేకపోయినా, ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు మనం అధికారులకు లెటర్ రాస్తాం కదా, ఆ లెటర్స్ అన్నీ ఈ లిస్టులోకి వస్తాయి. తర్వాత పోలీస్ అధికారి అంటే మన సైకిల్ పోయింది, మన బండి పోయింది అని కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు మనం లెటర్ రాస్తాం. అలాంటి లెటర్స్ కూడా ఔపచారిక పత్రలోకి వస్తాయి. మరి ఇదెందుకు తెలుసుకోవాలి అని అంటే మనకి లెటర్ రైటింగ్లో 10th క్లాస్కి వచ్చేసరికి 2 లెటర్స్ ఇస్తారు. ఆ 2 లెటర్లో ఒకటి ఔపచారిక పత్రలోంచి ఇస్తారు, ఇంకొకటి అనౌపచారిక పత్రలోంచి ఇస్తారు. ఈ రెండిట్లో మనం అన్నీ చదువుకోవాల్సి ఉంటుంది, లేదా ఇందులో ఉన్న లెటర్స్ అన్నీ చదువుకున్నా సరే మనం ఏదో ఒక లెటర్ కంపల్సరీ రాసేయగలుగుతాం. ఆ తర్వాత అనౌపచారిక పత్ర. అనౌపచారిక పత్ర అంటే ఇదెవరికి రాస్తామంటే మన కుటుంబ సభ్యులకి, అలాగే మనకి ప్రియమైన వాళ్ళకి మనం ఈ లెటర్ రాస్తాం. అంటే మీకు అర్థం అవటానికి చెప్తున్నాను చూడండి. సగే సంబంధియోంకే పత్ర అంటే ఏంటి అంటే మనకి బాగా ప్రియమైన వాళ్ళకి రాస్తాం. అంటే మనం హాస్టల్లో ఉన్నాం అనుకోండి, అప్పుడు అమ్మ ఎలా ఉన్నావు, నేను ఇక్కడ బాగున్నాను, బాగా చదువుకుంటున్నాను అని అడుగుతాం కదా, రాస్తాం కదా లెటరు. అలాంటి లెటర్స్. అలాగే మిత్రోంకే పత్ర, ఫ్రెండ్స్కి మన లెటర్ రాస్తాం. ఏమని, మేము స్కూల్లో అందరము హైదరాబాద్ వెళ్ళాము, విహారయాత్రకు వెళ్ళాము, ఆ యాత్ర ఇలా అయ్యింది అని రాస్తాం ఫ్రెండ్కి. అలాగే మా స్కూల్లో యాన్యువల్ డే జరిగింది, ఇలా ఇలా జరిగింది అని చెప్తూ కూడా మనం లెటర్ రాస్తాం. అవన్నీ ఫ్రెండ్స్కి రాసే లెటర్లో వస్తాయి. తర్వాత నిమంత్రణ పత్ర
అంటే ఏదైనా ఫంక్షన్ అయినప్పుడు మనం ఎవరినన్నా పిలవాల్సి వచ్చినప్పుడు ఇలా నిమంత్రణ పత్రలో మనం రాస్తాం. తర్వాత బధాయి పత్ర అంటే ఎవరినన్నా విష్ చేస్తూ, ఫస్ట్ క్లాస్ వచ్చింది అనుకోండి మన ఫ్రెండ్, అలాంటి వాళ్ళకి మనం విష్ చేస్తూ బధాయి పత్ర మనం రాస్తాం. తర్వాత శోక్ పత్ర, మన బంధువులు ఎవరైనా చనిపోతే వాళ్ళకి బాధ తెలుపుతూ లెటర్ రాస్తాం. ఇలాగ మన దగ్గర వాళ్లకు ఫ్రెండ్స్కి రాసే లెటర్లన్నీ అనౌపచారిక పత్రలోకి వస్తాయి. మీరు లెటర్ రైటింగ్లో మీరు తెలుసుకోవాల్సిన విషయం, 10th క్లాస్ వాళ్ళకి మరీ ముఖ్యంగా చెప్తున్నాను. మనకి 2 లెటర్స్ ఇస్తారు, ఒక లెటర్ రాయాల్సి ఉంటుంది. ఒక లెటర్ ఏమో ఔపచారిక పత్రలోంచి ఒక లెటర్ ఇస్తారు, అనౌపచారిక లెటర్స్లోంచి ఒక లెటర్ ఇస్తారు. ఈ రెండిట్లో ఏదో ఒకటి రాయాలి. అందుకనే ఈ రెండింటి గురించి మీకు తెలిసి ఉండాలి, అందుకని చెప్తున్నాను. అర్థమైందా పిల్లలు? రేపటి నుంచి మనం ప్రతి లెటరు చాలా వివరంగా తెలుసుకుందాం. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.